హెహె, సభకు నమస్కారం. జబర్దస్త్ మోజీ ప్రేక్షకులకు మా యొక్క నమస్కారం. ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అలాగే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి. అలాగే ఇప్పటికీ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. ఈ వీడియో లైక్ చేస్తారు కదూ? వచ్చావా నాయనా? వచ్చాను డాడీ. అసలు నీకు టైం వాల్యూ తెలుసారా? తెలియదు, నీకు తెలుస్తా చెప్పు. అది ఒకటి చెప్తే రాదురా, నీ అంతట నువ్వే తెలుసుకోవాలి. ఇదంతా ఎందుకు? నీకు తెలియదని చెప్పొచ్చు కదా డైరెక్ట్గా. అది సరే గాని, మొన్న మీ వాడు ఫోన్ కొన్నాడంట. అవును. ఏంట్రా దాని స్పెషల్? హెహె, రీఛార్జ్ చేసుకొని ఫోన్ మాట్లాడాలి. అది అందరు చేస్తారు కదా. అందరూ చేసేది చేయడమే దాని స్పెషల్. అయినా రే, ఈ మధ్య నీకు రీఛార్జ్ బిల్లులు ఎక్కువ వస్తున్నాయిరా. లేదు డాడీ, తగ్గింది. ఎక్కువ వస్తున్నాయిరా. లేదు డాడీ, తగ్గింది. లేదురా, తగ్గలేదు. అసలు రీఛార్జ్ చేస్తేనే కదా. అదేంట్రా, మరి ఫోన్ ఎలా వాడుతున్నావు? హిహాహాహా, ఇంట్లో వైఫై ఉంది కదా. అయినా రే, ఇవన్నీ నీకు చూస్తుంటే ఏమనిపిస్తుందిరా? వాడుకోవాలనిపిస్తుంది. నిన్ను బాగా చేయడం ఎవ్వరి వల్ల కాదురా. ఆ, నాకేం రోగం వచ్చింది? నేను బాగానే ఉన్నాను కదా. రేయ్, పండగ వస్తుంది కదా. అవునరా. అందరూ పండగప్పుడు పాత వస్తువులను మంటలో వేస్తారు కదా. అవునురా, నాకు కూడా తెలుసు. అయితే వినేసేరా. నన్ను వేయడమేంట్రా? నువ్వే కదరా మన బ్యాచ్ లో పాతోడివి. రేయ్, ఎప్పుడు చూసినా ఇలా చీప్ డ్రెస్ వేస్తావు, కొంచెం మంచి డ్రెస్ వేసుకోవచ్చు కదరా. అరే, మా అయ్య సంపాదన ఇంత. నువ్వు చెప్పినట్టు ఆ డ్రెస్ కొనాలంటే మా అయ్య సంపాదించాల్సింది అంత. ఎందుకురా? ఒకసారి అడగచ్చు కదా మీ డాడీని, కొంటాడేమో. కొనడం. మొన్న కర్చీప్ కొనుక్కోవాలి, డబ్బులు ఇవ్వండి డాడీ అంటే ఇంట్లో ఉన్న పాత గుడ్డని తీసుకొచ్చి దాన్ని కట్ చేసి తీసుకోరా అని ఇచ్చాడు. అయినా రే, మన మిడిల్ క్లాస్ బతుకులు ఎలా ఉంటాయో తెలుసా? ఎలా ఉంటాయి? మన కళ్ళ ముందే బిర్యానీ ఉంటుంది, చూస్తే తినాలనిపిస్తుంటుంది, కానీ రేట్ చూసి ఆగిపోవాలనిపిస్తుంది. కొనే ఐటెంకి దాని మీద ఉండే రేటుకి మధ్య ఊగిసలాడే బతుకులు రా మన మిడిల్ క్లాస్ బతుకులు. అవునరా. అయినా అదే నిన్ను చూస్తుంటే నాకు అసూయగా ఉందిరా. నిన్ను చూస్తుంటే నాకేమైనా మూడొస్తున్నారా? నిన్ను చూస్తుంటే కూడా నాకు అసూయ, గజ్జి, తామర అన్నీ వస్తున్నాయి. ఒరే, అలా కాదురా. ముగ్గురం ఉన్నాం, తలా ₹1 వేసుకొని చక్క బీర్లు తెచ్చుకుందాం రా. ఇలాంటోడే వజ్రాల షాపుకు వెళ్ళి తినడానికి చెక్కోడీలు అడిగాడంట. అరే, అసలు ఏ రోజైనా డబ్బులు ఇచ్చి బిర్యానీ తినిపించావారా? బిర్యానీ. మొన్న వీడితో బిర్యానీ షాప్కి వెళ్తే ఏమైందో తెలుసా? ఏమైందిరా? వాడు తెచ్చిన మొత్తం బిర్యానీ అంతా తిన్నాడు. చివరికి వాడు చేతులు కడుక్కోవడానికి తెచ్చిన నీళ్ళను కూడా నిమ్మరసం అనుకొని గుటగుటా తాగేశాడు. అరే, కనీసం నీ ఫోన్ ఒకసారి ఇవ్వరా, ఒక మూవీ చూసిస్తా. ఫోన్? నీకు ఫోన్ ఇస్తే నాకేమవుతుందో తెలుసురా? ఏమవుతుందిరా? మొన్న వీడికి ఇలాగే ఫోన్ కావాలంటే ఇచ్చా. తర్వాత ఇంటి దగ్గర మా డాడీ నా ఫోన్ తీసి నా బ్రౌజర్ మొత్తం చెక్ చేశాడు. అందులో అన్ని 18+ సైట్సే. తర్వాత మా డాడీ నన్ను ఫుట్బాల్ ఆడుకున్నాడు. రే, ఇలా అయితే నేను వెళ్తాను రా. నేను మాత్రం నువ్వు వచ్చేంత వరకు ఇక్కడే ఉంటానా? నేను కూడా వెళ్తాను. నేను వెళ్తా. ఏరా, అంతలా ఏం ఆలోచిస్తున్నావు? డాడీ, నన్ను చూస్తుంటే నీకు ఆర్నాల్డ్ గుర్తు వస్తున్నాడు కదా. నిన్ను చూస్తుంటే ఆర్నాల్డా? ఆ, నువ్వు ఆర్నాల్డ్ కాదురా, లారీ ఇచ్చే హారన్ సౌండ్ లో ఉంటావు. నువ్వు ఆర్నాల్డ్ ఏంట్రా? డాడీ, నువ్వు ఇలా మాట్లాడుతుంటే నేను అన్నం తినను. తినకు. నిజంగానే తినను. నిజంగానే తినకురా. నేను తినను అంటే నీకేం అనిపించడం లేదా డాడీ? అనిపిస్తుంది. ఏమని? నన్ను బ్రతిమిలాడాలనిపిస్తుందా? కాదు, మరి బియ్యం మిగులుతాయా అనిపిస్తుంది. నీలాంటోడే ఇంట్లో బిర్యానీ ఉంది తినరా అంటే వద్దు, నాకు గడ్డి కావాలి అన్నాడంట. ఆ ఎదురుంటి వాళ్ళ డాడీని చూడు, అన్ని కొనిస్తున్నాడు వాళ్ళ కొడుక్కి. ఆహా, వాళ్ళ బాబు అన్నిట్లో ఫస్ట్ వస్తున్నాడు కాబట్టి కొనిచ్చాడు. నేను వచ్చాను కదా. నువ్వెప్పుడొచ్చావురా ఫస్ట్? మొన్న ఎగ్జామ్లో ఫస్ట్ వచ్చాను కదా. అది వెనుక నుంచి ఫస్ట్ కదా. ఆ, కూర్చ్. నువ్వు ఫస్ట్ రమ్మన్నావు కానీ అది వెనుక నుండా ముందు నుండా అన్ని చెప్పలేదు. వెదవ పంచులు ఎక్కువ అవుతున్నాయి. తొందరగా బయటికి వెళ్ళి తొందరగా ఇంటికి రా. ఓకే. ఏ బాబు, ఏ నిన్నే. ఓహ్, జఫా అంకుల్ మీరా? నేను కాకపోతే నిన్నెవరు పిలుస్తారయ్యా? కాకి పిలిచిందేమో అనుకున్నాను. సర్లే కానీ
మొన్న నీకు థమ్స్అప్ ఇచ్చి మీ నాన్నకి ఇమ్మన్నాను, ఇచ్చావా? అబ్బో, నేను తాగానని తెలిస్తే వెళ్ళి మా డాడీ చెప్తాడు. మళ్ళీ మా డాడీ నన్ను ఫుట్బాల్ ఆడుకుంటాడు. ఇచ్చాను అంకుల్. ఆ, అయితే ఓకే. ఓకే. ఆహా, ప్రపంచంలో ఉన్న విధవలందరూ ఇక్కడే ఉన్నారు. రే ఏం మాట్లాడుతున్నావురా? అరే, ఇక్కడ ఎంతమంది ఉన్నారా? ముగ్గురు. మరి విధవల గురించి మాట్లాడుతుంటే వీడెందుకు వచ్చాడురా? అంటే వీడు విధవ అని ఒప్పుకున్నట్టే కదా? అబ్బా నాకు హాయిగా ఉందిరా. అవునరా, అసలు మనకు హాయిగా అని ఎప్పుడు అనిపిస్తుందిరా? హాయిగా అని 2 సందర్భాల్లో అనిపిస్తుందిరా. గురూజీ. ఒకటి, ఎవరైనా మనల్ని కొట్టి సడన్గా ఆపినప్పుడు. మరి రెండవది? రెండవది, కడుపులోది ఆపుకొని ఒకేసారి వదిలినప్పుడు. అరే నీకు విషయం తెలుసా? ఏంట్రా? మా ఇంటి పక్కన ఒక ఆంటీ ఉండేదిరా. ఆ ఆంటీ ఎప్పుడు నన్ను చూసి బుజ్జి బుజ్జి హాయ్ 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 అనేదిరా. ఆవిడ అలా అన్నప్పుడు మీ కుక్క పిల్ల నీ పక్కనే ఉంది కదా? ఆ, అవునరా. అది విషయం. ఆవిడ అలా అంది నిన్ను కాదు, మీ కుక్క పిల్లని. అరే నువ్వేమన్నా అనుకోరా. సరేరా, క్రికెట్ బాల్. ఏంట్రా? నువ్వే కదరా ఏదైనా అనుకోమన్నావు, అనుకున్నాను, క్రికెట్ బాల్. అవునరా, మొన్న మీ నాన్న కొట్టాడంట. ఎందుకురా? ఎందుకు కొట్టర్రా? ఎందుకురా? వాళ్ళ నాన్న తిన్న తర్వాత పడుకోరా అని చెప్పాడంట. కానీ వీడు పడుకోకుండా టీవీ ఆన్ చేసి FTV చూశాడంట. వాళ్ళ నాన్న అది చూసి వీన్ని డడేల్ డమాల్. అరే నీకు ఒక విషయం చెప్పాలరా. మొన్న నా లవర్కి ఒకటి ఇచ్చాను. తర్వాత వాళ్ళ అన్న వీనికి ఒకటి ఇచ్చాడు. ఎక్స్క్యూజ్ మీ బాబు. ఎస్, యూజ్ మీ. నాకు అర్థం కాలేదు. మెల్లమెల్లగా అన్నీ అర్థమవుతాయి కానీ ఏంటో మీ అభిమానం. మీరు ఈ సిటీకే కొత్త కదా? నీకెలా తెలుసు? నేనంతే, నాకు అన్నీ అలా తెలిసిపోతుంటాయి. రియల్లీ? నాకు మిమ్మల్ని ఎక్కడో చూసినట్టు అనిపిస్తుందండి. అరే నాకు కూడా మిమ్మల్ని ఎక్కడో చూసేట్టు అనిపిస్తుందండి. ఓ, మీకు కూడానా? ఎక్కడా? మీకెక్కడా? అదా, నేను మొన్న గుడికి వెళ్ళాను. అక్కడ అడుక్కునే వాళ్ళలో ఒకరు సేమ్ నీలాగే ఉన్నారండి. అవునా? ఆ, మరి నన్నెక్కడ చూశారు? ఓహో, మీరు ఆ గుడికి వెళ్ళారు కదా? ఆ, అవును. ఆ వ్యక్తిని చూశారు కదా? ఆ, అవును. ఆ వ్యక్తి పక్కనే ఇంకోడు కూర్చున్నాడు. సేమ్ నీలాగానే ఉన్నాడు. అబ్బో, సరే గాని ఏంటి అసలు మా దగ్గరికి ఎందుకు వచ్చారు? ఆ అన్నట్టు మర్చిపోయా, నా దగ్గర 100 రూపాయలే ఉన్నాయి. అయితే ఏం చేయమంటారు? కొంచెం ఈ 100 రూపాయలకు చిల్లర ఇవ్వండి. ఏంటి ఈ 100కి చిల్లరా? బాబు ఏంటి? నా దగ్గర 100 రూపాయలు మాత్రమే ఉంది. నా దగ్గర అవి కూడా లేవు. ఒరేయ్ ఎంత పని చేశారా? ఆ, అది కాదండి, ఊరికే ఇలా అంటే చినిగిపోయింది. నాకు అదంతా తెలియదు. నా 100 రూపాయలు నాకు కావాలి. ఇదేంటి పిత్రే వాళ్ళ అబ్బాయి లాగా ఉన్నాడు? అతనేంటి ఏదో గొడవ పడుతున్నాడు? వెళ్ళి అర్జెంటుగా కాపాడదాం, వస్తున్నా. ఏంటి బాబు, ఏమైంది? జఫా అంకుల్ మీరా? నేనే. ఎవడు వీడు నీ మీదికి వస్తున్నాడు? ఏయ్ మాటలు మర్యాదగా రాని. అయ్యా జఫా అంకుల్, ముందు నేను చెప్పేది వినండి. అరే ఇదేదో తేడా జరిగేలాగుంది. మనం సైలెంట్ గా సైడ్ అయిపోదాం. సరేరా? నువ్వు ఉండు బాబు, నన్ను ఆపకు. అరే అది కాదు జఫా అంకుల్. నన్ను ఆపకు బాబు, నన్ను ఆపకు. అంతేనంటారా? అంతే. సరే మీ కర్మ. ఎవడ్రా నువ్వు? నువ్వెవడ్రా? నా ఏరియాకొచ్చి నన్నే ఎవడ్రా నువ్వంటావా? అంటారా? మళ్ళీ అంటావా? నిన్ను ఇలా కాదురా, ఒక్కటి పీక్తా. ఏ ఇషా, అమ్మ ఏ ఇషా, అమ్మ ఏ దిశా, అమ్మ ఏ దిశా, అమ్మ ఏ దిశా, అమ్మ ఏ ఇషా. అమ్మ. నన్ను ఒకటి పీకుతావా? నిన్ను 2 పీకుతాన్రా. ఏ దిశ అమ్మ, ఏ దిశ అమ్మ, ఏ దిశ అమ్మ, ఏ దిశ. అయ్యా. ఆపండి, మీ ఇద్దరు 100 రూపాయల కోసం కొట్టుకుంటున్నారు. 100 రూపాయల? అవునరా, మీ వాడికి 100 రూపాయలు చిల్లర కోసం ఇస్తే నా 100 రూపాయలు చిప్పాడు. ఏంటి నిజమేనా? యా. ఆ